అందరికీ నమస్తే ప్రజలారా. ఒకటి దీన్ని గమనించండి, ఇది ఒక 100 మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ ప్రజాస్వామ్యం లేదు అంటే ఇక డైరెక్ట్ గా మీరు ఓట్లు వేసుకోరు. ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి నిలబడతాడో అక్కడ నిలబడి వాళ్ళే ఒక 500-600 2000 ఓట్లు వేసుకొని మీరే గెలుపొందండి. ఇక ప్రజాస్వామ్యం ఉంది అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలలో నిలబడండి. నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఇగో కాటారంలో కొత్తగా ఒక ఉదాంతం అయింది. దేనికి అంటే ఇగో ఒకటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఒక సర్పంచ్గా గెలిచిన ఒక అభ్యర్థి, అది ప్రధానంగా అధికారంలో ఉన్న అభ్యర్థి. మళ్ళా అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలారా. ఇది చట్ట విరుద్ధమా, చట్టానికి లోబడి చేసిండా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇందులో ఇది ఎక్కడ ఇష్యూ అయింది? యాక్చువల్గా నేను చెప్తా, ఇష్యూ గురించి చెప్తా. అసలు విషయం ఏంది అంటే, బీసీబీ గాన్ల సర్టిఫికెట్ బ్యాన్ అయిపోయింది తెలంగాణలో. ఎక్కడ ఇష్యూ అవడం లేదు. కానీ అధికారం ఉందని అహంకారంతో పెద్దల సపోర్ట్తో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్తో ఏం చేసిర్రు అంటే, ఇక్కడ బీసీబీ గాన్ల సర్టిఫికెట్ ఇష్యూ చేసి బీసీ జనరల్లో పోటీ చేసిర్రు. జనరల్లో పోటీ చేసి విచ్చలవాడిగా ధనం తల్లి మందు ఇచ్చి గెలిచిర్రు సర్పంచ్ అభ్యర్థిగా. ఇది గుండ్రాత్పల్లికి సంబంధించిన ఇష్యూ. అయితే చూడండి, ఇగో తోటపల్లి సావిత్రి పేరు మీద రేగొండలో ఒకటి బీసీబీ గాన్ల సర్టిఫికేట్ ఇష్యూ అయింది. బీసీబీ గాన్ల సర్టిఫికేట్ రేగొండలో ఎలా ఇష్యూ అవుతుంది? అతను గుండ్రాజ్పల్లికి సంబంధించిన లోకల్ నివాసి అయితే రేగొండలో బీసీబీ గాన్ల సర్టిఫికేట్ ఎలా ఇష్యూ అవుతుంది? మీరు సమాధానం చెప్పాలి ప్రభుత్వ పెద్దలారా. ప్రభుత్వంలో ఉండే కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, వీళ్ళందరూ స్క్రూటినీ అధికారులు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, మీరు అందరూ సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తి గుండ్రాజ్పల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే రేగొండ నుంచి బీసీబీ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ అవుతుంది? ఇదైనా కానీ చూడండి ఒకసారి. తోటపల్లి సావిత్రి వైఫ్ లేదా ఏదో వచ్చి రాజిరెడ్డి, రేగొండ విలేజ్, రేగొండ గాన్ల 6 బీసీబీ ఎప్పుడు ఇష్యూ అయింది అంటే చూడగా దీని కథ చూడండి అయ్యా. పూర్తిగా నేను డాటా చూపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఇది నెంబరు, యాక్చువల్గా దీనికి సంబంధించిన నెంబరు. ఇక్కడ పేరు వచ్చింది, మేము ఇంతకుముందు మీకు చెప్పిన. నేను డేటు, ట్రాన్సాక్షన్ డేటు ఎప్పుడు చేసిరు దీన్ని ఆన్లైన్లో? 1/12/2025 అంటే ఎలక్షన్కు ముందే చేసిరు వీళ్ళు. ఇది ఎప్పుడు ఇష్యూ అయింది అంటే 2/12/2025లో ఇష్యూ అయింది. అంటే ఒకటే రోజు గ్యాప్లో ఇష్యూ అయింది. ఇది దీని మీద ఎవరి అధికారం ఉన్నది, దీని మీద ఎవరి పెత్తనం ఉంది కాబట్టి ఒకటే రోజులో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. బీసీబీ గాన్ల సర్టిఫికేట్లు తెలంగాణలో ఇస్తున్నారా? దగ్గర 10-12 సంవత్సరాలు అవుతుంది అవి బ్యాన్ అయిపోయి. మరి ఈ విధంగా ఎలా ఇష్యూ అయింది? ఎంఆర్ఓ గారు దీని మీద స్పందించి ఏం మాట్లాడారు? ఏ విధంగా మాట్లాడారయ్యా అంటే, ఇగో ఒకటి సిటిజన్ పోర్ట్లో అంజనార్కు సంబంధించిన మీ సేవ దగ్గర అప్లికేషన్ చేసిర్రు. అప్లికేషన్ చేసి సిటిజన్ పోర్టల్లో అప్లికేషన్ చేసిర్రు, ఇష్యూ అయింది అంటున్నారు. రైట్. నేను ఒకటి ఎంఆర్ఓ గారికి చూడు ప్రశ్న వేస్తా ఉన్నా. ఇలాంటి అవినీతి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు చూస్తున్నారా దాని మీద ఒకటి క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది? ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే అందులో ఎంతమంది దాన్ని వెరిఫికేషన్ చేస్తే క్యాస్ట్ మీరు ఇష్యూ చేయగలుగుతారు? దాని మీద మీరు సమాధానం చెప్పండి రేగొండ తహసీల్దార్ గారు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే ఎంతమంది సంతకం కావాలి, ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కావాలి, ఎంతమందిని వెరిఫికేషన్ చేయాలి సర్టిఫికేట్ను అని అంటే మీరు ఒకసారి సమాధానం చెప్పండి. సరే, నాకు తెలిసిన అనుభవం ప్రకారం నేను చెప్తా ఉన్నా. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేస్తే ఎనీవన్, ఏ క్యాస్ట్ అయినా గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుకుంటే జీపీఓ నుంచి జూనియర్ అసిస్టెంట్ నుంచి ఆర్ఐ నుంచి డిటి నుంచి ఎంఆర్ఓ వరకు వెరిఫికేషన్ జరగాలి. వెరిఫికేషన్ జరిగి లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రివ్యూ కావాలి. దానికి ఎన్ని డేస్ ఉండాలి? 45 డేస్ రావాలి. కానీ ఈ బీసీబీ సర్టిఫికేట్ ఒక రోజునే వచ్చింది. ఏంది? ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిందా లేకపోతే అవినీతితో వచ్చిందా? ఎన్ని ముడుపులు తీసుకున్నారు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ గారు? దీని కింది స్థాయి అధికారులకు ఎంత ఇచ్చిర్రు, మీరెంత తీసుకున్నారు? ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? మాకేం తెలియదు, మాకు అది లేదు ఇది లేదు అంటే మీకు కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తారో మీకు తెలియకుండా ఉంటుందా? దీని మీద మీరు సమాధానం చెప్పాలి ఎంఆర్ఓ గారు. రైట్. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుంటే ఇక ఇంకొక ముచ్చట ఏందయ్యా అంటే, ఇక్కడ గుండ్రాజ్పల్లి విలేజ్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిండు క్యాండిడేట్. బీసీబీ జనరల్ అయితే బీసీబీ గాన్ల సర్టిఫికేట్ తోటి ఇక్కడ గెలిచిండు ఒక రెడ్డి కులస్తుడు. దీని మీద తప్పకుండా మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల చేయి ఉందా, పెద్ద మనిషి చేయి ఉందా అనే దాని మీద ఎంక్వైరీ నడవాలి. కలెక్టర్ దీని మీద దృష్టి పెట్టాలి. ఇతను బర్తరఫ్ చేయాలి, సర్పంచ్ పదవిని తొలగించాలి, ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఎవరు ఇష్యూ చేసిండ్రో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఎవడైతే తప్పుడు ధృవపత్రాలతోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండో వాడి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఆర్ఓలను ఏఆర్ఓలను మొత్తం పిలిపించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి
స్క్రూటనీలో దీన్ని ఎందుకు రిజల్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేపించి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. అంటే ఇంత దారుణంగా ఉంటుందా అండి ప్రజాస్వామ్యం అంటే? మరి ప్రజాస్వామ్యం లేనప్పుడు మీరే ఓట్లు గుద్దుకోండి, అక్కడ నిలబడి ఒక 500-600 బుక్కులు కొనుకొచ్చుకొని ఓట్లు గుద్దుకొని బ్యాలెట్లో మీరే వేసుకోండి. ఏదన్నా ఉంటే మీరే చేసుకోండి డైరెక్ట్. అంటే ప్రభుత్వంలో ఉంటే ఎంతటికైనా తగ్గించవచ్చా? ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఏదైనా చేయవచ్చా? ఇది అంత ఎందుకు మరి? మీరు అధికారం ఉన్నాక ఈ ఈసీ ఎందుకు, ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఎంపీడీఓలు ఎందుకు, ఆర్ఓలు ఎందుకు, ఏఆర్ఓలు ఎందుకు, ఈ ఎంఆర్ఓలు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? ఎవరి సర్టిఫికేట్ వాడు ఇష్యూ చేసుకుంటే అయిపోతుంది, ఎవరి ఓటు వాడు గుద్దుకుంటే అయిపోతుంది, ఎవరి ఎన్నిక వాడే పెట్టుకుంటే అయిపోతుంది, సర్పంచ్ నేనే అని చెప్పుకుంటే అయిపోతుంది. ఇదంతా పెంట ఎందుకు? ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సర్పంచ్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇది నిజంగా చెప్తా ఉన్నా, ఎంఆర్ఓ హస్తం లేకుండా జరగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే పక్కా గ్రౌండ్ లెవెల్ కానీ మొదలు పెడితే ఎంఆర్ఓ వెరిఫికేషన్ పక్కా ఉంటుంది. ఇక ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు దేని గురించి అంటే, మా దృష్టికి వచ్చింది, మేము వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం, మేము అది చేస్తూ ఉన్నాం, ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి ఎంఆర్ఓ గారు ఇలా నీరు గారుస్తూ ఉన్నారు. మీ పీకల మీదకి వచ్చినాక మీరు హ్యాండిల్ ఇవ్వట్లేరు. అసలు మీ దాంట్లో ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది, ఏం నడుస్తూ ఉంది మీకు తెలియదా మేడం? తెలియకుండానే మీరు సీట్లో కూర్చొని మీరు నడుస్తూ ఉన్నారా? వాడికి అన్యాయం చేసినట్టే కదా, ఒక నిజాయితీ పరువునికి అక్కడ సర్పంచ్ అభ్యర్థికి అన్యాయం చేసినట్టే కదా, ఒక జీవితం నాశనం చేసినట్టే కదా. దీని మీద కలెక్టర్ గారు స్పందించాలి. కలెక్టర్ గారు స్పందించి తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నాకు అర్థం కాదు కానీ మన తెలంగాణలో ఏదైనా జరిగితే లేటుగా బయటకు వస్తూ ఉన్నది. ఎలక్షన్ ఎప్పుడైనాయి? థర్డ్ విడత, రెండో విడత, ఒకటో విడత, 3 రోజులు జరిగినాయి. అంతకుముందు బయటకు రాలేదు. ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత బయటకు వచ్చింది. అక్కడ చూడిగా ఎంత దీన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వ పెద్దలు, ఈ అధికారులు వీళ్ళందరూ సహాయ సహకారాలు ఉన్నాయంటే చూడండి. లాస్ట్కు గెలిచి నెలకు వస్తాను దగ్గరికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది. నెల దగ్గరకు వచ్చినాక కూడా ఇప్పుడు బయటపడ్డాడు. అంటే ఇక బయటపడకపోతే ఇక దొంగను మంచిగా దొరలెక్కన దింపినట్టే కదా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే కదా, రాజ్యాంగాన్ని విస్మరించినట్టే కదా. ఇది అసలు కథ. కాటారం సబ్ డివిజన్లో గుండ్రాజపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఉదాంతం. దీని మీద తక్షణమే కలెక్టర్ చర్య తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలి. ఎవడెవడిలో ఇన్వాల్వ్ అయ్యిండో వాళ్ళందరికీ క్రిమినల్ కేసులు పెట్టాలి.